ఇంటికి వచ్చే సమయానికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ముహూర్తం చూసుకొని టైం చూసుకొని పడ్డట్టుగానే మొదలవుతుంది. కుండపోత వర్షం, ఒకటి రెండు చినుకులు కాదు, కుండపోతగా వర్షం కురుస్తూ హైదరాబాద్ని అతలాకుతలం చేయడానికి వర్షాలు మొదలయ్యాయి. ఇక పడాల్సిన చోట పడదు, అనవసరమైన చోట పడిపోయి ఏకంగా అంటే పడాల్సిన చోట ఇన్ ద సెన్స్ గ్రామీణ ప్రాంతాల్లో పంటలు వేసుకునే దగ్గర పడకుండా ఇష్టం వచ్చినట్టుగా హైదరాబాద్ మహానగరాన్ని ముంచెత్తేందుకు వర్షాలు కురుస్తూ ఉంటాయి. హైదరాబాదే కాదు వివిధ ప్రాంతాల్లో నగరాలను ముంచెత్తేటువంటి వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఎక్కువగా నగరాలనే ఈ వర్షపాతం నమోదవుతూ అల్లకల్లోలం సృష్టించినటువంటి పరిస్థితి కనబడబోతోంది. ప్రస్తుతానికి హైదరాబాద్లో రాత్రంతా దంచి కొట్టింది వాన. బండ్లగూడలో అత్యధికంగా 8.8 సెంటీమీటర్లుగా నమోదైంది. అయితే పెద్ద ఎత్తున చిరుజల్లులతో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. వాహనాలన్నీ కూడా నీటిలోనే తేలాడుతూ కనబడుతున్నాయి. తెలంగాణలో కూడా అధికంగా వర్షాలు కురిసే అవకాశం కనబడుతుంది. ఇక్కడ చూడండి, రాత్రంతా కురిసిన వర్షాలకి హైదరాబాద్లోని ఒక చోట అక్కడ ఆటో పార్క్ చేసి ఉంది. ఆ ఆటో ఏకంగా వరదలు కొట్టుకుపోయింది. చూడండి, అక్కడ ఆ వరదకు సంబంధించి ఆ దృశ్యాలు చూడండి. ఆ తర్వాత మరోవైపుగా ఈరోజు ఉదయాన్నే లేటెస్ట్ తాజా దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. సో ఆ దృశ్యాలు మీరు గమనిస్తే రైట్ సైడ్ బాక్స్లో ఇంకా వర్షం మొదలైంది, మళ్ళీ గట్టిగానే వర్షం కురుస్తోంది. సో పెద్ద ఎత్తున ఈ వర్షం నమోదవుతోంది. ఇది శక్తి తుఫాన్ కారణంగానే వర్షపాతం నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. అలర్ట్గా ఉండమని కూడా చెప్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా చూస్తే కనుక 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మెదక్ జిల్లాలో. ఇక మంచిర్యాలలో 9.9 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. రంగారెడ్డిలో 9 సెంటీమీటర్లు, సూర్యాపేటలో 8.9 సెంటీమీటర్లు, నిర్మల్లో 8.8 సెంటీమీటర్లు, సిద్దిపేటలో 8.4, వరంగల్లో 8.5, నల్గొండలో 8.2, పెద్దపల్లిలో 8.1. ఈ రకంగా ఎక్కడ చూసినా రాత్రంతా జోరుగా వర్షం కురిసింది. ఒక్కసారిగా ఈ భారీ ఆకాశానికి చిల్లు పడిందన్న చందంగా కంటిన్యూస్గా కొన్ని గంటల తరబడి వర్షం కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. సో సడన్గా అంటే నిన్నటి వరకు కూడా చాలా పెద్ద ఎత్తున ఎండలు దంచి కొట్టాయి. ఎండలు విపరీతమైన ఎండల కారణంగా మాడ పగిలిపోయింది. అంతలోనే కొన్ని గంటల వ్యవధిలోని వాతావరణం పూర్తిగా మారిపోయి వర్షాలు కూడా మొదలుపెట్టింది. ఏకంగా ఆకాశానికే చిల్లు పడిందన్న చందంగా వర్షం కురవడంతో ప్రజలంతా అలర్ట్ అయ్యారు. ఒక్కసారిగా అంటే చల్లబడిపోయింది. అదే రకంగా ఈ భారీ వర్షపాతం ఒక్కసారిగా రోడ్లపైకి భారీ వరద నీరు తీసుకురావడంతో ఒకవైపు ముంబై, పూణే, బెంగళూరు లాంటి నగరాల్లో ఏ రకంగా అయితే వరదలు పోటెత్తున్నాయో అటువంటి వరదలు మన దగ్గర వస్తాయనే రకంగా అనుమానం కూడా వ్యక్తం చేస్తూ ఒకసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. సో ఎప్పటికప్పుడు గతంలో మాదిరి పరిస్థితి ఉండకుండా ప్రభుత్వాలు కూడా తగు చర్యలు తీసుకుంటే ఎప్పటికప్పుడు అందరినీ ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. వాతావరణాన్ని కనిపెడుతున్నారు. మ్యాన్ హోల్స్ కానివ్వండి, ఇతరత్ర ప్రతివన్నీ కూడా కనిపెడుతూనే ఉన్నారు. సో మరి ముఖ్యంగా మీరు కూడా ఒక బారి తీసుకోండి. ఆర్టీవీ మీకు ఒక బారి తీసుకోమని అలర్ట్ చేస్తోంది. సో ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ లాంటి మహానగరంలో ముఖ్యంగా మ్యాన్ హోల్స్ కొన్ని సందర్భాల్లో బ్రేక్ అవ్వడం కానివ్వండి, ఓపెన్గానే ఉండిపోతూ ఉంటాయి. లేదంటే హైవే రోడ్ల పైన కూడా మనం వెళ్ళేటువంటి ప్రధాన కూడల దగ్గర కూడా మ్యాన్ హోల్స్ లాంటి గుంతలు ఉంటూ ఉంటాయి. అది మ్యాన్ హోల్ క్లోజ్ ఉన్నప్పటికీ ఒక్కసారిగా సడన్గా రోడ్డుపై వెళ్తూ ఒకసారి గుంత కనిపిస్తూ ఉంటుంది. సో ఇటువంటి అలర్ట్స్ కొంత మీరు కూడా బాగా తీసుకొని ఏం చేస్తారంటే ఒక రెడ్ టవల్ లాంటిది కానివ్వండి, లేకుంటే కొన్ని ఇండికేషన్స్ ఇచ్చే విధంగా బైకర్స్కి, రోడ్డు పైన ప్రయాణించే ప్రయాణికులకి వాళ్ళకి అలర్ట్ చేసే విధంగా ఇప్పుడే తగ్గ జాగ్రత్తలు తీసుకొని అవసరమైతే అధికారులకు కంప్లైంట్ ఇవ్వండి. లేదు కాదు కూడదు అనుకుంటే కనుక మీరు వెంటనే అక్కడ ఒక రెడ్ సింబల్ లాంటిదో ఏదో ఒక అలర్ట్, అంటే అక్కడ ఒక మ్యాన్ హోల్ ఉంది అని చెప్పే విధంగా ఒక అలర్ట్ జారీ చేయండి. మహా అయితే నాకు తెలిసి ఒక 20 రూపాయలు కాస్ట్ అవుతుందేమో రెడ్ టవల్ అనేది. దానికి ఒక కర్ర పెట్టేసి అక్కడ మ్యాన్ హోల్ ఓపెన్లో ఉంది, అక్కడ గుంత ఉంది అని చెప్పడం కోసం ఇండికేషన్ ఇచ్చే విధంగా ఆ కర్రకి ఆ రెడ్ టవల్ని కట్టేసి అక్కడ పెట్టేసేయండి. సో మీరు ఆ బాధ్యత తీసుకోండి. డెఫినెట్గా అందరం కలిసికట్టుగా ఇటువంటి ఇండికేషన్స్ మన అందరం కూడా పాటిస్తే డెఫినెట్గా కొన్ని తప్పుని తప్పించుకోవచ్చు. మనం చూస్తే కనుక నడుచుకుంటూ వెళ్ళే వారు కూడా కొన్ని సందర్భాల్లో మ్యాన్ హోల్లో పడిపోతూ ఉంటారు. చాలా సందర్భాల్లో చిన్న పిల్లలు ఈ వర్షాల కారణంగా మ్యాన్ హోల్లో పడిపోయి మరణించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అటువంటి సందర్భాలు మనం మరోసారి చూడకుండా ఉండాలి. అటువంటిని మనం రూపుమాపాలి అంటే ఒక 20 రూపాయలు రెడ్ కలర్ టవల్ తీసుకోండి, ఒక కర్ర కట్టేసి ఆ రెడ్ కలర్ టవల్ని అక్కడ ఉంచేసేయండి. అది మ్యాన్ హోల్, అది డేంజర్ ఇండికేషన్గా కనిపిస్తోంది. కొంత అటువైపుగా వెళ్ళే వారు కనుక ఉంటే అలర్ట్ అవుతూ ఉంటారు. సో మీరు లేదా మాకు సమాచారం అందించండి. ఇటువంటి ప్రమాదకరమైనటువంటి మ్యాన్ హోల్స్ లోపంలో ఉన్నాయి, ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఇక్కడ దారితీస్తున్నాయి. వర్షాపాతం వచ్చిన నేపథ్యంలో ఈ మ్యాన్ హోల్స్ ప్రమాదకరంగా మారుతున్నాయంటే కనుక మా ఆర్టీవీ ప్రతినిధులు ప్రతి చోట అందుబాటులో ఉన్నారు. మీకు దగ్గరలోని ఆర్టీవీ ప్రతినిధికి హైదరాబాద్
నగరంలో కూడా ప్రతి చోట అడుగడుగున మా ఆర్టీవీ ప్రతినిధులు ఉన్నారు. వారికి ఒక చిన్న సమాచారం అందించే ప్రయత్నం చేయండి. లేదు అనుకుంటే కనుక మీరు కామెంట్ చేయండి. ఇక్కడ ప్రధానమైనటువంటి కూడల దగ్గర ఒక డేంజరస్ సిచ్యువేషన్. ఎందుకంటే మనం ఒక ఇనిషియేషన్ తీసుకుందాం, ఒక మంచి కాజ్ కోసం మనంతా కలిసికట్టుగా పనిచేద్దాం. ఇటువంటిది ఏదైనా కనుక ఉంటే వెంటనే వాటిని ఇండికేషన్ ద్వారా మన ప్రజల్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు. ఎస్ శిల్ప, సో ప్రెసెంట్ వాతావరణానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇంకా వర్షపాతం ఎన్ని రోజుల పాటు నమోదయ్యే అవకాశం ఉంది? సో శక్తి తుఫాన్ కారణంగానే వర్షాలు కురుస్తున్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక వర్షాకాలం మొదలైనట్టేనా? రైట్, నిన్న అర్ధరాత్రి నగరంలో వర్ష బీభత్సం సృష్టించిందని చెప్పవచ్చు. నిన్న మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు నమోదవుతున్నాయి. ప్రధానంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంగా వర్షాలు నమోదవుతాయి అంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏదైతే ద్రోణి ఉందో అది బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ రోజు అది వాయుగుండంగా మారుతుంది. దీని ఎఫెక్ట్ రానున్న 4 రోజుల పాటు ఉంది. రానున్న 4 రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ చేసింది. ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్స్ తో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అటు అధికారులందరినీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే ధాన్యం ఉంటుందో దాన్ని తడవకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేశారు. ఇంకోవైపు సిటీలో ఎక్కడెక్కడ మనకు ట్రాఫిక్ జామ్ అవుతుందో వాటిని అన్నింటినీ క్లియర్ చేసే విధంగా హైట్ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండాలంటూ ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి సూచించడంతో ఇప్పటికీ అందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఇంకోవైపు ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ సైతం అందరు కూడా హాస్పిటల్లో అన్ని సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఒకవైపు గర్భిణీ స్త్రీలు అత్యవసర సేవలు అవసరం ఉంటే వాళ్ళందరూ కూడా వైద్యులు అందుబాటులో ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే బయట మొత్తం ఎడతెరిపి లేకుండా భారీ వర్షం నమోదవుతుంది. ట్రాన్స్పోర్ట్ కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సో వీటి దృష్టి పెట్టుకొని హాస్పిటల్ ఖచ్చితంగా వైద్యులు రాత్రిపూట అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఇటు నగరంలో భారీ వర్షం నమోదైంది. హైయెస్ట్ గా బండ్లగూడలో దాదాపు 9 సెంటీమీటర్ల మేర వర్షం నమోదైంది. ఇంకా మనం జిల్లాలో చూసుకున్నట్లయితే 11 సెంటీమీటర్లు మెదక్ జిల్లాలో నమోదైంది. జనరల్ గా 5 సెంటీమీటర్లు నమోదవుతూనే దాన్ని హైయెస్ట్ వర్షపాతంగా చూస్తాం. కానీ అలాంటిది దాదాపు 10 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా నమోదవడంతో ఆ వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. ఇంకా ఈ రోజు వాయుగుండం ఏదైతే ద్రోణి ఉందో అది ఈ రోజు వాయుగుండంగా మారుతుంది. దాని ఎఫెక్ట్ ఇంకా ఉండే అవకాశం ఉంది. వర్ష ప్రభావం ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఒకవైపు ఆవర్తనం ద్రోణి కొనసాగుతుంది, ఇంకోవైపు నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికీ ఈ నెల 24న కేరళ తీరం తాకే అవకాశం ఉండడంతో దాని ఎఫెక్ట్ కొనసాగుతూనే ఉంది. సో మొత్తం మీద ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం నమోదవుతున్నాయి. ఇప్పటికే 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతూనే ఉంది. నిన్న నగర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం నమోదవుతుంది. వచ్చే 4 రోజుల పాటు ఇదే విధంగా ఉంటదంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఒకవైపు చెప్పడంతో ఇప్పటికే జిల్లా యంత్రాంగాన్ని కావచ్చు, ఇటు నగరానికి కావచ్చు మొత్తం అప్రమత్తం చేశారు. ఎందుకంటే చిన్న వర్షం వచ్చినా నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, పెద్ద ఎత్తున ఇబ్బంది పడతారు. వాళ్ళందరూ కొంచెం ముందుగానే ఎవరైతే 10 గంటలకు ఆఫీస్ చేరుకోవాలనుకో ముందుగానే 8 గంటలకు బయలుదేరాలి. దాదాపు ట్రాఫిక్ జామ్ వల్ల వాళ్ళకు లేట్ అయ్యే అవకాశం ముందుగానే చేరుకోవాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు.